నమస్కారం సేవల శివరంగేశ్వరరావు. తొందరగా రమ్మని కబురు పెట్టారు, అర్జెంట్ గా వచ్చేసాను. ఏమిటి ఏర్పాట్లు? ఏమీ లేదయ్యా, మన పట్టణానికి సేవ చేసే కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నారు. ఆయన గౌరవార్థం వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. పార్ట్నరు, అక్కడ పడవల నుంచి లారీల్లోకి మన సరుకు సక్రమంగా ఎక్కే వరకు ఇక్కడ కలెక్టర్ గారికి వీడ్కోలు విందు ఏర్పాటు చేసావు, బాగానే ఉంది. కానీ ఫంక్షన్ కి ఆ ఎస్పీ సర్వాణి వస్తుందంటావా? ఫంక్షన్ జరిగేది కలెక్టర్ కదా, చచ్చినట్టు వచ్చి తీరుతుంది. ₹1,00,000 ఖర్చు. ఇంతకంటే సెంటర్ లో నా పాలరాతి విగ్రహం పెట్టించుంటే. ఇదిగో, మనం అనుకున్నట్టుగా ఫంక్షన్ జరిగి ఆవిడ గారి ఫంక్షన్ వస్తే 25 లక్షలు మిగులుతుంది. దాంతో 25 విగ్రహాలు చేసుకుని 10 గ్రాల పార్కులు పెట్టుకుంది. కలెక్టర్ గారు రండమ్మా. కూర్చోండి. కలెక్టర్ గారు, 2 టౌన్ పెట్రోలింగ్ సర్వేకి వెళ్ళాలి. అమ్మమ్మమ్మ, కలెక్టర్ గారు, మీ వీడ్కోలు పార్టీకి ఎస్పీ గారు లేకపోతే నిండుదనం ఉండదు. అవునండి, పార్టీలో మీరు కూడా మాతో గడపండి. ఓకే సార్. థ్యాంక్స్. విందుకు ముందు అందరికీ డ్రింక్ సర్వ్ చేయండి రా. కలవండి. కమాన్ కమాన్. మేడం. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? ఏమైంది? ఐఎమ్ సారీ, తల తిరుగుతున్నట్టుంది. అలాగా, కానిస్టేబుల్స్ అమ్మగారిని ఆ విశ్రాంతి గదిలో తీసుకెళ్ళండి. ఆవిడ అలా విశ్రాంతి తీసుకుని మీరు పదం. ఆ టాబ్లెట్ పవర్ ఇంకా 2 గంటలు ఉంటుంది. అక్కడ పడవలో నుంచి మన లారీలోకి దొంగ సరుకు రవాణా ఇప్పుడే బిగినై ఉంటుంది. సర్వాణి మొత్తలో పడింది. ఫోన్ వచ్చింది. జస్ట్ ఎ మినిట్. హలో, నేను డేవిడ్ మాట్లాడుతున్నాను. సరుకులన్నీ భద్రంగా మన గూడౌన్ తెచ్చేశారా? లేదు సార్. ఎందుకని? ఎస్పీ గారు సడన్ గా వచ్చి సరుకు స్వాధీనం చేస్తున్నారు. నోర్మయ్, ఎస్పీ గారు ఇక్కడే స్పృహ తప్పిపడి ఉన్నారు. ఇక్కడ మాకు స్పృహ పెళ్లి చేశారు. ఇడియట్స్. ఎస్పీ ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నంటారేమిటి? ఒకే మనిషి 2 చోట్ల ఎలా ఉంటుంది? అన్యాయం. టోపీ లాంటి ఇక్కడ, మరి ఎస్పీ ఎక్కడ? ఇక్కడ కృష్ణుడి చక్రం శిక్ష రక్షణకు, పోలీసుల స్టిక్కు హ్యాటు దుష్ట శిక్షణకు ఉపయోగపడతాయి. అలా తెల్లబోయి చూడకు శవాలు. విందులు వినోదాల పేరుతో పోలీస్ అధికారులందరినీ పిలిచి దొంగ రవాణా చేసే నీ ఆనవాయితీని అరికట్టాలని నీ ఎత్తుని ఇలా చిత్తు చేశాను. ఆ సరుకు మాదేనని నువ్వు ఎలా నిరూపించగలవు? ఈ రోజు నిరూపించలేకపోవచ్చు, కానీ 25 లక్షలు పోగొట్టుకున్న మీరు పిచ్చి కుక్కల్లా, కళ్ళు దాగిన కోతుల్లా తయారవుతారు. అప్పుడు ఏదో ఒక తప్పటడుగు వేస్తారు, కటకటాల మధ్య అడుగు పెడతారు. చూడు, ఈ కాకి బట్టల్ని కవచం అనుకుంటున్నావేమో. ఈ కవచం గురించి మీకేం తెలుసు? మిమ్మల్ని చట్టానికి పట్టించి నీతికి పట్టం కట్టడానికే నిరంతరం శ్రమించి ధరించిన ధర్మ కవచం ఇది. ఇక మీకు క్షణక్షణం ఆయుక్షేణమే. టేక్ కేర్. విగ్రహం పోయింది, ప్రస్తుతం నిగ్రహం పోయింది. ముందు నువ్వు నోర్మి. అమ్మాయి, ఇంతకే నెంబర్ 1 వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు పిన్ని. రోజు వచ్చేది ఈ దారేగా. అమ్మాయి, అదిగో వస్తున్నాడే. హలో నెంబర్ 1, గుడ్ మార్నింగ్. కమ్ ఆన్, కమ్ హియర్. ఏమిటి సత్య భామ, కారెక్కి కూర్చున్నావు కోతిలాగా? నీకు ఐస్ ఫ్రూట్ తినిపించాలని. ఎదటి వాళ్ళ చేత తినిపించడమే గాని తినే అలవాటు నాకు లేదు. ఏంటి, ఐస్ ఫ్రూట్ తినిపిస్తావా? రోజు నా చేతులతో తినలేక సత్తన్నాను. నీ చేతితో తినిపించు, ఒళ్ళు జల్లుమంటాది. నువ్వు ఆగు. చూడు రౌడీ నెంబర్ 1,
నిన్ను చావబాదడానికి ఇంటర్నేషనల్ రౌడీని పిలిపించాను. ఎవరా భాగ్యుడు? వచ్చిన వాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనగా. దెబ్బలు తిన్నాక పాడుకుందు గానీ ముందు దిగిబే. ఎంత మదమెంత ఖండ కావరము. నిలయ విద్వాంసులు మోగించండి రణభేరి. నాకు ఎమోషన్ వచ్చేసింది. మీరు అతని కాళ్ళు చేసి నేను అది వీడియో తీసి అతనికి ప్రెజెంట్ చేయాలి. పోయిన పాటలన్నీ వీడియోలో చూసుకుని క్రూన్కి కృషించిపోవాలి. నా తల్లి రెడీ రెడీ యాక్షన్. తల్లి నేను వాణ్ణి తన్నేటప్పుడు తీ వీడియో, నేను తన్నులు తినేటప్పుడు వద్దు వీడియో. అసలు నువ్వు సంతేగా తీయడానికి తీసావా వీడియో? బొమ్మ కనిపిస్తుందా? బ్రహ్మాండంగా తీసింది నువ్వే అయితే నీ బొమ్మ ఎలా కనిపిస్తుంది? నాది కాదు నీది. కష్టపడి తీశాక వీడియోలో నీ బొమ్మ కనిపించకపోతే ఎలా? ఐశ్వరాణి గారు ఐస్ ఇస్తావా తినిపిస్తావా? కెమెరా ఆన్ చేస్తే మీ అమ్మాయే మీకు కావాల్సినన్ని ఇస్తుంది. అలాగా రెడీయా? స్టార్ట్ కెమెరా. రన్నింగ్. సీన్ నెంబర్ 1, షాట్ నెంబర్ 1, టేక్ నెంబర్ 1, యాక్షన్. ఓలమ్మో ఎంత ముక్కడుగుందో సీను. చూడు భామా, ఇప్పుడు నేను ఇచ్చిన బహుమతి ఇంటికెళ్ళి బుల్లి తెర మీద తెరలుగా చూసుకుని మురిసిపో. వస్తా. అబ్బా దెబ్బలు బ్రహ్మాండంగా కొట్టాడు, ముద్దులు బ్రహ్మాండంగా పెట్టాడు. పిన్ని అవునమ్మా, చూస్తుంటే నా కళ్ళకి ఐస్ ఫ్రూట్ లా కనిపిస్తున్నాడు. 10 గంటలకు అనాథాశ్రమ ఆవరణంలో సరస్వతి పాఠశాలని శ్రీ భగవాన్ గారు ప్రారంభిస్తారు. ఇదే మా ఆహ్వానము. స్కూల్ కట్టించడానికి 1,00,000 రూపాయలు నేను విరాళంగా ఇస్తే స్కూల్ ప్రారంభోత్సవం భగవాన్ గారితో చేయిస్తారా? అందుకే ఆ డబ్బుతో నా శిలా విగ్రహం పెట్టించవయ్యా పార్ట్నరు. వచ్చే జన్మలో మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయి పుడతాను మొత్తుకున్నాను. విన్నావా? అబ్బో, అత్త అనారోగ్యంతో మంచం ఎక్కితే మావ మందు కొట్టి మధ్యలో వాయించాయంట. అసలే అవమాన భారంతో నేను నడుస్తుంటే మధ్యలో నీ సరుగుడు ఏమిటయ్యా? 1,00,000 ఖర్చు పెట్టి అపరదాన కర్ణుడు అన్న బిరుదు మీరు కొనుక్కోవడం ఏమిటి? ఒక్క పైసా ఖర్చు లేకుండా భగవాన్ గారి పేరు ప్రతిష్టలు గంటానదల్లా మోగిపోవడం ఏమిటి? వాడు కూడా ఒక రకంగా కర్ణుడేనండి. కాకపోతే ఆ కర్ణుడి కవచకుండలాలు ఉన్నాయి, ఈ కర్ణుడి చేతి మీద పతిత బిడ్డ అనే అక్షరాలు ఉన్నాయి. ఏమన్నా? అదేంటండి పిడుగు మీద పడ్డట్టు అలా అదిరిపడ్డారు? వాడి చేతి మీద పతిత బిడ్డ అనే అక్షరాలు ఉన్నాయి. కొంగ, అద్భుతమైన అవకాశం దొరికింది. ఇక ఆ కర్ణుడి రథం ఎలా విరగొడతానో చూడు. పావుకోళ్ళు అయ్యా, ప్రారంభోత్సవానికి పూలదండ సిద్ధం చేయి. మహాజనులారా, నేను విరాళం ఇచ్చిన ఈ స్కూలు భగవాన్ చే ప్రారంభించబడ్డం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకనే పనిగట్టుకొని మరీ అభినందించడానికి వచ్చారు. భగవాన్ మహా గొప్ప వ్యక్తి. ఆ మాటకొస్తే మట్టిలో మాణిక్యం లాంటి మనిషి, బురదలో పద్మం లాంటి మనిషి. ఈ స్కూలు
ఆ మహా వ్యక్తి పేరే పెట్టి తీరాలని, అందుకు మీరందరూ ఆమోదించి తీరాలని మీతో చెప్పడానికి వచ్చాను. ఓహో, ఏవి ప్రజాదరణ, ఏవి ప్రజాదరణ. ఇంతకీ మహా వ్యక్తి అసలు పేరు రౌడీ నంబర్ 1నేనా? అది కేవలము బిరుదు మాత్రమే. మరి ఇంతకీ ఈ పతిత పావనుడి అసలు పేరు పతిత బిడ్డ. నేనన్నది నిజం కదా? చెప్పండి అవుతారు గారు. అతని చేతి మీద పతిత బిడ్డ అన్న పచ్చబొట్టు అతని అసలు పేరు కాదా? అయితే ఇకనే పతిత బిడ్డ పాఠశాల అని పేరు పెట్టేద్దాం. నిజమే, కానీ ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలందరినీ పతిత బిడ్డలు అని అంటారే. అబ్బా, ఇంతకీ ఏ పేరు పెడదామండి? ఏ పేరు పెడితే బాగుంటుందో నెంబర్ 1 అడిగితే పోలా. పోయాడు, నీ ధాటికి తట్టుకోలేక తల వంచుకు వెళ్ళిపోయాడు. నువ్వు కన్న పాపానికి, పతిత బిడ్డ అన్న శాపానికి గురయ్యాను నేను. దేవుడున్నాడో లేడో తెలియదు, కానీ నువ్వున్నావు. కానీ ఎక్కడున్నావో తెలియదు. బిడ్డను కష్టాల పాలు చేసి, వాడి భవిష్యత్తును కన్నీటి పాలు చేసి, రాత్రి బొమ్మలా కూర్చున్నావు. బాబు, ఎవరో ఏదో పూశారని కన్న తల్లినే చేపించడం మంచిది కాదు బాబు. మాస్టారు, కాలం కత్తిగట్టొచ్చు, దేవుడు పగబట్టొచ్చు, కానీ తల్లి బిడ్డకు ద్రోహం చేయకూడదు. ఇది బ్రహ్మరాయని రాత. నా తల్లి చెడు నడత, నా చేతి మీద పడ్డ బాధ. దేవుడు సృష్టించిన మనిషే శాశ్వతం కానప్పుడు మనిషి రాసిన ఈ వ్రాతలు శాశ్వతమా బాబు? శరీరం మీద పడ్డ మచ్చ తుడిచేస్తే చెరిగిపోతుంది, కానీ గుండె లోతుల్లో శాశ్వతంగా ముద్రపడిన మచ్చను తుడిచేసే శక్తి ఏ దేవుడికుంది మాస్టారు? నీ ఆవేశానికి, ఆవేదనకి జవాబు చెప్పగలిగేది నీ తల్లే బాబు. ఆవిడే నీకు ఎదురైన రోజున. ఆ తల్లి నాకు ఎదురైన రోజున నాకు రౌడీ అన్న బిరుదు పోయి హంతకుడన్న పేరు వస్తుంది.